గరుడ పురాణం ఉందండి మనకి. ఈ గరుడ పురాణంలో మనకు అందరూ కూడా ఏం చెప్పారు? మనిషి బ్రతుకుతాడు, జీవితం భూమి మీద బతికిన తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారండి మళ్ళీ పుడతామో పుట్టమో అని అంటూ ఉంటారు. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తే వరకు ఆ మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ని మనము ఏమంటామంటే దాన్ని డిఫైన్ చేయగలిగింది గరుడ పురాణం. ఆ పురాణము మనకి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. అది లేకపోతే అసలు జీవుడు చచ్చిపోయిన తర్వాత అంతా శ్మశానంలో వదిలేయడమే అనుకుంటాం. కాదు, తర్వాత కూడా ప్రయాణం ఉంది, మరో జన్మ ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. ఏమని చూడొచ్చామండి అని అంటే కుదరదు. నువ్వు కోరుకున్నట్టు నువ్వేమైనా కోటీశ్వరుడు అవ్వగలుగుతున్నావు, నువ్వు కోరుకున్నట్టు 4 లక్షల రూపాయలు ఏమన్నా ఎక్కువ సంపాదించగలుగుతున్నావు, దేవుడు ఇచ్చిన తప్ప నువ్వు చేయలేవు, నీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా సరే. ఇప్పుడు మనకి 28 రకాల పనిష్మెంట్స్ గురించి మనకి గరుడ పురాణంలో చెప్పారు. 28 నరకాలు అన్నమాట. ఇవన్నీ కూడా యముడు శిక్షలు వేస్తాడు మనకి. ఇవన్నీ కూడా ఏం చేస్తాడు? క్రైమ్ని బట్టి మనకి ఈ శిక్షలు వేయడం అనేటటువంటిది వస్తుంది. ఫిజికల్ టార్చర్ ఉంటుంది. అంటే ఏమంటే మనకు శరీరం లేదు కదండి, ఫిజికల్ టార్చర్ ఎలా వస్తుంది అంటే అక్కడ నీకు ఇంకో శరీరం ఇవ్వబడుతుంది. ఆల్రెడీ మనకి పైన శరీరం చూస్తున్నాం, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తాడంటే ఆ శరీరాన్ని రోస్ట్ చేసేస్తాడు హాట్ ఆయిల్లో పెట్టి, వేడి ఇది. మనకు డౌట్ రావచ్చు, ఏమండి ఎందుకే పేస్తాడండి అని. ఇక్కడ చూడు, చికెను మటన్ను వైన్ షాపుల దగ్గర నీకు చేప ముక్కల్ని చికెన్ ముక్కల్ని నూనెలో వేపుతూ ఉంటారు. ఎందుకు వేపుతున్నారు? అవి మనం తినేసాం పూర్వజన్మలో, మనం కోళ్ళని మేకలను కోసుకొని తింటాం. అవి అడుగుతాయి, స్వామి మరి నన్ను ఆయన కోసుకొని తినేసాడు, నేను కూడా ఆయన కోసుకొని తినేస్తామంటే సరే కోసుకొని మనకు కోడి జన్మనిస్తాడు, వాళ్ళకి మనిషి జన్మనిస్తాడు, వాళ్ళని కోసేసుకొని మనల్ని ఆ నూనెలో వేపేస్తారు. అది కర్మ సిద్ధాంతం అన్నట్టు. న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నేను తప్పించేసుకుంటా అంటే కుదరదు. వికలాంగులుగా కొంతమంది పుట్టిన వాళ్ళని చూడండి, వాళ్ళు తప్పించుకోవచ్చు కదా, వాళ్ళ చేతిలో జీవితం ఉంటే. యాక్సిడెంట్లలో చనిపోయినటువంటి వాళ్ళని చూడండి, తప్పించుకోవచ్చుగా, తప్పించుకోలేరు. అలాగే వైతరణి నది అని ఉంది మనకి. ఈ నరకానికి వెళ్ళేటప్పుడు జీవుడిని ఏం చేస్తాడంటే మళ్ళీ శరీరం ఇచ్చి యమభటులు తోలుకెళ్తూ ఉంటారు తన్నుకుంటూ మనల్ని. అక్కడ చీము, నెత్తురు, ఫిల్తీ పదార్థాలతో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో, దాంట్లో ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి, అవి జలచరాలు అనమాట. అవన్నీ కూడా అందులో ప్రవహిస్తూ మొసళ్ళు, జలగలు ఇలాంటివన్నీ వచ్చి మనల్ని కుట్టుపడేస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి బాధ వస్తుంది. ఆ బాధలో జీవుడిని తీసుకెళ్తాడు. మరి అలాంటిది నాయన దేవలోకంలో ఉంది, యమలోకంలో ఉంది, నువ్వు తెలుసుకోరా బాబు అని చెప్పడం కోసమే భూలోకంలో ఈ ఒరిస్సా నది దగ్గర, ఒరిస్సా రాష్ట్రంలో జార్జిపూర్ అని ఒక ఊరుంది. ఆ ఊరిలో గిరిజా అమ్మవారు దేవాలయం ఉంది. అది శక్తిపీఠం, 108 శక్తిపీఠాల్లో ఒకటి. దాని పక్కనే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏమిటా నది? యమలోకంలో ఉన్నది ఇక్కడ చూపిస్తాడు. అలాగే గంగా నది ఉంది, అది దేవలోకంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది. భగీరథుడు వీళ్ళందరూ కూడా తపస్సులు చేసి దాన్ని ఆకాశం నుంచి భూమి మీదకి రప్పించారు, దేవలోక నదిని. ఇవన్నీ నగ్న సత్యాలన్నమాట. కాబట్టి అలా ఈ మనకి శిక్షలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. నమ్మడం ఎంత, మన నమ్మకపోవడంతో పని లేదు, ఉతికి పడేస్తాడు. అలాగే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవచ్చా అండి, పెట్టుకోకూడదండి అంటే పెట్టుకోకూడదని భయపెట్టేసి పెట్టుకోనివ్వరు ఇళ్లల్లో. ఎందుకు? అసలు ఉండాల్సిందే గరుడ పురాణం. దాంట్లో ఈ శిక్షకి, ఈ తప్పులు చేస్తే ఈ శిక్షకి, నువ్వు పెళ్ళాన్ని మోసం చేస్తే భర్తకి శిక్ష, భర్తకు తప్పు చేస్తే భార్యకి శిక్ష అని ఉంటుంది. భయపడిపోతారు కదా ఎవరైనా, పెట్టుకోరు ఇంట్లో. అందుకని గరుడ పురాణాన్ని ఉంచకూడదు, ఇలాంటి వెధవ కబుర్లు అందరూ చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ కీ పనిష్మెంట్స్ ఏమిటంటే గరుడ పురాణంలో ఇంకా శిక్షలు, ఈటన్ అలైవ్ బై వార్మ్స్, పురుగుల్ని మధ్యలో ఒక గోతులో వేసేస్తారు, ఆ పురుగులు మనల్ని తినేస్తాయి అన్నమాట. ఆర్ పీర్స్డ్ విత్ నీడిల్స్, ఈ నీడిల్స్తో ఇలా గుచ్చేస్తాడు. అండ్ సర్వింగ్ యాజ్ ఎ కార్మిక్ డిటరెంట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ. కాబట్టి కర్మ సిద్ధాంతం మనందరం కూడా శాశ్వతత్వం, మోక్షం రావాలి, ఇమ్మోర్టాలిటీ రావాలి.
అందువలన మనము ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. ఇప్పుడు శుద్ధి కర్మలు చేసుకుంటూ. నెక్స్ట్ కీ పనిష్మెంట్స్ ఏమిటంటే మొట్టమొదటి అది క్రిమి భోజనం పెడతారు. దాన్ని మనల్ని ఆహారం కింద వేసేస్తారన్నమాట పురుగులకి. వామ్ ఫుడ్ అంటాం. ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కానీ గెస్టులను కానీ ఇంటికి వచ్చిన గెస్టులని మనం గౌరవించకుండా, ఇంట్లో మనం అతిథుల్ని గౌరవించకుండా, పెద్దవాళ్ళని గౌరవించకుండా ఉంటూ పిసినారులాగా ఉంటామో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గొయ్య తవ్వి ఆ గోతులో శుభ్రంగా ఈ యొక్క వామ్స్, ఇన్సెక్ట్స్ వాటిని వేసేసి అవి శుభ్రంగా తినేలాగా చేసేస్తాయి. తర్వాత కుంభీ పాకం, ఫైర్డ్ ఇన్ ఆయిల్, శుభ్రంగా ఆయిల్లో వేసి మరిగిచ్చేస్తారు. ఇవేంటంటే చాలామంది అతి తెలివితేటలతోనో లేదా పిచ్చి సలహాలతోనో కుటుంబాలని విడదీసేస్తే ఆ కుటుంబాలు దోస్ హూ డిస్ట్రాయ్ ఫ్యామిలీస్ ఆర్ హార్మ్ అదర్స్, ఇతరులని హారం చేయడమే వాళ్ళ పని. మాటలతో కానీ లేదా చేతలతో కానీ. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా చూడండి, కింద పిచ్చి అనవసరమైనవి పెట్టకూడదు. అవసరమైన ఇప్పుడు టీం ఇండియా గెలుస్తుందన్నా కూడా భారతీయులు అయ్యుండి మళ్ళీ మీరు విమర్శిస్తారు, గెలవకూడదు అన్నట్టు చెప్పేవాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఇలా ఎవరైతే ఇవన్నీ చేస్తారో అటువంటి వాళ్ళని ఈ రోస్ట్లో వేసేసి బాయిలింగ్ ఆయిల్లో వేసి కుమ్మేస్తాడనమాట. నెక్స్ట్ తమిశ్రన్, డార్క్నెస్లో పడేస్తారు. బిట్రేయర్స్, ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో అండ్ ఇతరుల యొక్క ధనాన్ని కానీ లేకపోతే సంపదని ఏదైనా సరే దే ఆర్ స్టీల్ చేస్తారో అటువంటి వాళ్ళని వెప్పుడు చెక్కేస్తాడనమాట. దుంపల్ని, పెండలం దుంపల్ని ఇలా చెక్కినట్టు చెక్కి పడేస్తాడు. తర్వాత శుచిముఖం, నీడిల్ మౌత్. ఏంటి నీడిల్ మౌత్లో ఏమవుతుందంటే ఎవరైతే ఇతరుల యొక్క ధనాన్ని దుబ్బేస్తారో కంటిన్యూస్గా ఇటువంటి వాళ్ళందరినీ కూడా నీడిల్స్ పెట్టి పొడుస్తారనమాట. అలాంటి శిక్ష చేస్తారు. అలాగే వైతరిణి నది, నేను ఇందాక చెప్పాను కదా అటువంటివి. ఆ రివర్ ఆఫ్ బ్లడ్, అక్కడ అంత రక్తం ఉంటుంది, పస్ ఉంటుంది, చీము ఉంటుంది అండ్ ఫిల్త్ ఉంటుంది, చెడ్డ పదార్థాలు. ఇవన్నీ కూడా ఇన్ఫెస్టెడ్ విత్ మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్. అక్కడ లోపల జలచరాలు అనమాట, మహాభయంకరమైనటువంటి జలచరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్రాస్ చేయాల వైల్ ఎండ్యూరింగ్ ఇంటెన్స్ పెయిన్. ఈ పెయిన్ని బాధిస్తూ వాళ్ళ నదిని దాటాలి. నెక్స్ట్ కలసూత్రం అనేటటువంటి శిక్ష ఉంటుంది. హాట్ యాజ్ హెల్ అనమాట. టార్చర్ పెడతారు ఫర్ దోస్ హూ ఫెయిల్ టు రెస్పెక్ట్ పేరెంట్స్ని కానీ లేదా పెద్దవాళ్ళని కానీ రెస్పెక్ట్ నీకేం తెలుసులే అని ముసలోళ్ళని అనడం, ఇలాంటివన్నీ చేస్తే ఇన్వాల్వింగ్ ఎక్స్ట్రీమ్ హీట్, విపరీతమైన వేడి ఉండే దాంట్లో కూర్చోబెడతారు. అలాగే అంధకూపం, డార్క్ వాల్ అనమాట, డార్క్గా ఉన్నటువంటి వెల్. దీంట్లో ఏం చేస్తామంటే డు నాట్ గివ్ ద నీడీ, అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దానం చేయమని చెప్పాలి, దానాలు చేయాలి. శుక్రవారం నాడు నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది అని చెప్పి ఇదే పండితులు చెప్పాల్సిందే. అలా చేస్తే పురోహితులు చెప్పాల్సింది అయ్యా. అలా చెప్తే ఏమవుతుంది, పురోహితులు పండితులు అలా చెప్తే వీళ్ళు నిజంగానే ఇవ్వకూడదేమో అని ఇవ్వట్లే. మరి ఈ చెప్పిన వాళ్ళకో లేకపోతే చెప్పిన వాళ్ళ పెళ్ళాలకో హార్ట్ అటాక్లు వస్తే ఇదే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పక్కింటి వాళ్ళకి ఇవ్వండి, డబ్బులు అప్పు ఇవ్వండి, మేము హాస్పిటల్లో బిల్లు కట్టమంటున్నాడు అంటే ఒక్కడు కూడా ఇవ్వకపోతే ఆ రోజు తెలుస్తుంది పేషెంట్ చనిపోయిన రోజున. ఇలాంటి చెత్త చెప్పేటటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తాడనమాట, డార్క్ వెల్లో అవసరమైనటువంటి వాళ్ళకి అప్పును ఇవ్వకపోయినా అవతల వాళ్ళు చెప్పారు కదా అని, ఈ యూట్యూబ్లో చెప్పారు కదా అని వీళ్ళు చెప్పే చెత్త సలహాలు విన్ని ఇవ్వకపోతే, ధన సాయం చేయకపోతే, వాళ్ళు చెప్పిన పండితులు కూడా పంతులు కూడా నేనే మంత్రగాళ్ళు చెత్తగాళ్ళు వీళ్ళంతా కూడా దే ఆర్ ట్రాప్డ్ ఇన్ ఎ డార్క్, ఒక చీకటి దాంట్లోకి వేసి స్నేక్ ఫిల్డ్ విత్ వెల్, అందులో పాములతో నిండిపోయినటువంటి వెల్లో పడేస్తారు. అక్కడ అవి కాటేసేస్తూ ఉంటాయి. అలాగే తమిశ్రమ్ అనేటటువంటి నరకము, హెవీ ఫ్లాగింగ్. ఇది ఇతరుల యొక్క పొజిషన్ని తీసేసుకొని ఓవర్ అదర్స్ ప్రాపర్లీ. వాళ్ళ డబ్బును దొంగిలిస్తాం, మనీని దొంగిలిస్తాం, వాళ్ళ భార్యలను దొంగిలిస్తాం, ల్యాండ్, హౌసెస్, జ్యువెలరీ, ఇవన్నీ కూడా ఎవరైతే దొంగిలిస్తారో ఎక్సర్సైజింగ్ అన్యాక్సెప్టబుల్ యాక్ట్స్ సచ్ యాజ్ రాబింగ్ చేసిన, దొంగతనాలు చేసిన, సర్చార్జ్, అలాగే ఇంట్రెస్ట్లు ఎక్కువ వేసేటటువంటి వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా దే విల్ బి థ్రాష్డ్ అంటిల్ ద విక్టిమ్ గెట్స్ బ్లీడ్ అండ్ ఫెయింటెడ్, ఎరగదీసేస్తారనమాట రక్తం వచ్చేదాకా.
అదర్ మీరు స్పృహ కలుపుకోవాలా, అండ్ అగైన్ మళ్ళీ లేపుతారు, అండ్ ఎండ్ ఆఫ్ దర్ పీరియడ్ ఇన్ ద హెల్, మిగతా పీరియడ్ అంతా కూడా నరకంలో పడేస్తారు. అలాగే అంధతమస్త్రము, ఫ్లాగింగ్, ఇవి సోల్మేట్స్ అన్నమాట, భార్యాభర్తలకు సంబంధించినటువంటి. అవునా, సోల్మేట్ ఎవడో సోల్మేట్లో బతుకుతున్నారు. హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఒకరినొకరు చీట్ చేసుకొని వాళ్ళ రిలేషన్షిప్ని చీట్ చేస్తారో, దే విల్ బి పెరిష్డ్ విత్ దిస్ అంధసూత్రం పెనాలిటీ. వాళ్ళని అందులో పడేసి దే విల్ బి పనిష్డ్ అనమాట. పెరిష్ అయిపోతారు వీళ్ళు, ఎంపెరిష్మెంట్. అండ్ ఈ విధంగా మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. అందువలన వాక్కు దండము, దృక్దండము, ధనదండము, బాధాదండము ఇలాంటివన్నీ వేస్తారు. వాక్కు దండం ఇవన్నీ కూడా. అలాగే సరమేయ పాకము, ఆయపానము, మాటల్ని ఎవరైతే ఒట్టు తప్పుతారో అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫోర్స్ టు డ్రింక్ మాల్టన్ ఐరన్ని బాగా కరిగించే ఆ ఇనప రసాన్ని తాగిస్తారనమాట. ఇవి మనకి ఉండేటటువంటి శిక్షలు. బిట్రైల్ అండ్ చీటింగ్ తమేశ్వరంలో వేసేస్తారు. మోసాలు చేయకూడదు. ఎవరైతే మోసాలు చేసి నమ్మకాన్ని పోగొట్టి అబద్ధాలను చెప్తూ ఇతరులను చీట్ చేస్తారో అటువంటి వాళ్ళని తాళతో కట్టేసి త్రాష్ చేస్తారనమాట యముడు బట్టలు, అంటిల్ ద బ్లీడ్ అండ్ ఫెయింట్, వాళ్ళు పడిపోయేదాకా. కాబట్టి ఫాల్స్ స్క్రిప్చర్, ఇది ముఖ్యంగా పండితులకు నేను చెప్తున్నాను. పురోహితులకి మంత్రగాళం అని చెప్పి పురోహితులము లేకపోతే పండితులము, మేము ప్రవచనకారులము, స్వామీజీ అనేటటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందన్నమాట. అది క్లియర్గా గరుడ పురాణంలో ఇందులో చెప్పబడింది. ఫాల్స్ స్క్రిప్చర్ వీళ్ళని ఉదంబరంలో పడేస్తారు. అంటే మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్. అరే గురుడు శుక్రుడు కలిస్తే ఎంత సంవత్సరానికి ఒకసారి కలుస్తారు, 300 సంవత్సరాలకు ఒకసారి కలుస్తుందని చెప్తారు. అమావాస్య ప్లస్ శనివారం ప్లస్ పుష్యమి నక్షత్రం అస్తమానం వస్తూ ఉంటుంది. ఇదేదో పెద్ద గొప్ప ముహూర్తంలా చెప్తారు. హోమాలు 2 లక్షలు పట్టరండి, గోకర్ణం వెళ్ళి చేయాలి. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలా ఎవడిష్టం వచ్చింది చీపురు కట్ట. ఆఫ్టర్ ఆల్ అది చీపురు కట్ట, చీపురు చూసేది. దాన్ని లక్ష్మీదేవి చీపురు చెత్తను తీసేస్తే దాన్ని ఇలా నుంచో పెట్టాలి, అడుక్కు నుంచో పెట్టాలి, దీపాలు నల్ల దీపాలు పెట్టాలి, దేవుడి వైపు పెట్టాలి, లేకపోతే మా వైపు మా దేవుడికి దూరంగా పెట్టాలి, మనుషులు మన వైపు తిప్పుకోవాలి. ఇలాంటి చెత్త అంతా చెప్పే వాళ్ళందరినీ తోలు తీసేస్తాడు యమభటుడు. దాన్నే ఉదంబరంలో పడేస్తాడు. మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్ పాస్టర్లు, హజరత్తులు అవనండి, పురోహితులు అవనండి, ఎవరన్నా అవనండి, కపట బ్రాహ్మణ, కపట మంత్రగాళ్ళ, కపట తంత్రగాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ సాక్రెడ్ టెక్స్ట్ని అండ్ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్ని, అబద్ధాలని బోధించేటటువంటి వాళ్ళని, ఫాల్స్ డాక్ట్రిన్ సూత్రాలని, ఇవన్నీ కూడా బీయింగ్ క్రష్డ్ అండర్ హెవీ ఐరన్ క్లబ్స్తో వాళ్ళు పెద్ద పెద్ద చైన్సెస్ కట్టేసి పెద్ద పెద్ద ఐరన్ బాల్స్ కుమ్మేస్తారు. కాబట్టి మనం బతికేదే నాయన ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకోండి. ఏదో బోధిస్తున్నారు, మంచి బోధించండి, మంచిగా అందరూ కూడా వాడి కబ్జా చేద్దాం, వాడి స్థలాలు కబ్జా చేద్దాం, వాడి ఆస్తిని కబ్జా చేద్దాం, వాడి బంగారం దొబ్బేద్దాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా యముడు ఊరుకోడు. ధర్మ నిర్ణయం చేస్తాడు. సమవర్తి అంటారు యముణ్ణి. అసలు అక్కడ శనీశ్వరుడు ధర్మదేవత. మరి శనిని యముణ్ణి ఎందుకు పూడ్చారు? పాస్ పడిపోద్ది ఒకడికి. శని యముణ్ణి పూజ చేస్తే వాళ్ళు ధర్మంగా నడుచుకోవాలి కదా. గరుడ పురాణం ఇంట్లో ఎందుకు పెట్టుకోరు? ఇవన్నీ ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉంటే రూపాయి రాదుగా, జీతమే వస్తుంది. అందువల్ల లంచాలు రావు కదా, మోసాలు చేయడానికి కుదరదు కదా. ఇలాంటివన్నీ ఉండవని చెప్పి గరుడ పురాణం పెట్టుకోవద్దు అంటారు. నాయన ఉండాల్సిందే అది, మిగతా పురాణాలు కాదు. ఉండాల్సిందవి పాటించాల్సిందే గరుడ పురాణం. ప్రతిరోజు చదవాలి. ఈ రకంగా చేసుకోండి. ఇన్ని శిక్షలు నాకు చెప్పడం నా బాధ్యత. శుభమస్తు.